హరి ఓం శ్రీ గురుభ్యో నమ. కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబుల పేరువడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబులు నిక్షించి మరి తన్ను ఎరుగుకరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధి వృత్తులనెల్ల బొధియై వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రాభవమున సచ్యుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్యసేవ కలుగనేరవు కైవల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిప. పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుషభవంబున దీపించునంవడు ధీరవృత్తి పంచభూతములను పదునొకొండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వనృత్య వినోదంబు నెరపుచుండు అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వక్పుష్పమాలికలను మంజునవరసమకరంద మహిమలుట్ట శిష్టహృద్భావలీలల చేయుగాత. హరిభగవంతుడనంతుడు కరుణాంబుధి సృష్టి కార్యకారణ హేతు స్ఫురణుండు అంవిభు కంటెన్ పరుడంవడులేడు తండ్రి పరికింపంగన్ పరమాత్ముండ్రి అజుడు ఈ జగంబు ప్రతికల్పమందు కల్పించు తా పరిరక్షించును త్రుంచును అట్టి అనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగద్భరితున్ కేవలం అద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్ము ఈశ్వరు ఆద్యంత విహీను నిర్గుణుని శశ్వన్మూర్తి చింతించదం. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఓం శ్రీ గురుభ్యో నమ. నారద మహర్షి ప్రాచీన బర్హికి నీకు ఒక గుహ్యమైనటువంటి విషయాన్ని చెప్తానయ్యా అని చెప్పిన దాంట్లో ఆయన ఒక్కొక్క దానికి అక్కడ ఒక పుష్పవనం ఉందని, అందులో ఒక లేడి తిరుగుతుందని, ఇంకొక లేడితో మైథునం చేసిందని, అక్కడ అనేక రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయని, ఆ పుష్పాల మీద భృంగాలన్నీ వాలుతూ ఉండి వాటిల్ని గానం చేస్తూ వాటిల్లో ఉండేటువంటి తేనెని తీసుకుంటూ ఉన్నాయని, అక్కడే తోడేళ్ల గుంపు ఒకటి వీడిని చూస్తూ ఉందని, ఈ లేడిని చూస్తూ ఉందని, ఈ లేడీ ఆ తోడేళ్ల గుంపుని ఏమాత్రమూ గమనించకుండా దాని సంగతి ఏమీ పట్టించుకోకుండా చాలా ఆ పువ్వుల్ని ఆ భ్రమరాల యొక్క గీతాలని ఆ గీతాలని ఆనందిస్తూ ఆ లేడీతో సుఖాలని భౌతికమైనటువంటి సుఖాలని అనుభవిస్తూ ఉండేటువంటి సందర్భంలో అక్కడే ఒక వేటగాడు వచ్చి బాణం వేసి హృదయం గట్టిగా గాయపరిచాడు. అప్పుడు ఆ గాయపడ్డటువంటి ఆ లేడీ ఎంతో బాధ అనుభవిస్తోంది అని నీకు చెప్పానే, ఈ కథలో ఉండేటువంటి ఆ వ్యక్తి ఎవరో నీకు చెప్తాను అని చెప్పి అందులో ఉండేటువంటి ఆ సింబాలిజాన్ని ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఓ మహారాజా, పైన నేను చెప్పినటువంటి సుమనః సధర్మాణం అంటే పువ్వులతో సమానమైనటువంటి, అక్కడ పువ్వులు ఉన్నాయన్నాగా ఆ పువ్వులన్నీ ఏమిటి అంటే స్త్రీణాం యువతులు, వాళ్ళు అనేక రకాలైనటువంటి పువ్వులు ఉంటాయి, ఆ పువ్వులన్నీ కూడా యువతులు స్త్రీ స్వరూపాలు అయినటువంటి వాళ్ళు. తరువాత
పుష్పవాటిక అన్నామే. ఆ పుష్పవాటిక ఏమీ కాదు, ఇల్లును మన చుట్టూ ఉండేటువంటి కాలనీయో మన గుళ్ళో లేకపోతే ఇవో ఏవో ఒక అంటే ఏమిటి అందరూ కలుసుకుని ఉండేటువంటి ప్రాంతాలు. మామూలుగా ఇల్లు కూడా. ఆ ఇంట్లో ఏమిటి యువతులు ఉంటారు, బయట యువతులు ఉంటారు, వీళ్ళు యువతులు ఉంటారు, వీళ్ళు యువతులు ఉంటారు. ఇవన్నీ కూడా పుష్పవాటికల కింద ఉంటాయి. అందులో పుష్పమధుగంధవతు, ఆ పుష్పాలన్నీ కూడా తేనెలతో పరిమళం కలిగినటువంటి ఉన్నాయన్నంగా. ఈ పరిమళం కలిగినటువంటి ఆ పుష్పవాటికలతో ఉండేటువంటిది మరేమీ కాదు, నువ్వు ఉండేటువంటి ఇల్లేనయ్యా. అప్పుడు ఈ లేడి ఉన్నాడే, ఈ వ్యక్తిని లేడి చేత పోల్చాను. ఈ పుష్పగంధంలో ఒక లేడి వచ్చింది అంటే ఒక గృహస్థు వచ్చాడు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చారు. మామూలుగా ఒక సమావేశం ఉందనుకోండి, సమావేశంలో మగవాళ్ళు వస్తూ ఉంటారు, ఆడవాళ్ళు వస్తూ ఉంటారు, ఈ విధంగా అన్నమాట. ఇలాగ ఉంటూ ఉండేటువంటి విధానంతో మనుషులు జీవితం గడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించినటువంటిదే తీసుకుంటాం. ఆ వ్యక్తి అనేటువంటి వాడు లేడు, వాడు గృహస్థు. ఆ గృహస్థు ఇంట్లో ఉండేటువంటి ఆ యువతులతో, అంటే పూర్వ మహారాజులు కాబట్టి వాళ్ళకేమో చెలికత్తులు ఉండేవారు, బహు విధాలైనటువంటి భార్యలు ఉండేవారు. ఆ విధంగా ఉండేటువంటి అవన్నీ కూడా పుష్పాలయ్య. ఈ పుష్పాల ద్వారా ఏం చేస్తూ ఉంటాడంటే, అతడు చేసుకున్నటువంటి కామ్యకర్మల పరిపక్వం అయినప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ నాలుకతోనూ తర్వాత జనేంద్రియం మొదలైనటువంటి ఆ ఇంద్రియాల ద్వారా ఈ యువతులతో, ఈ భార్యతో ఏదో ఒక సుఖాన్ని అల్పమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. మామూలుగా ఇంట్లో గృహస్థ అయితే. అదే బాహ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఏమిటి అంటే, మామూలుగా ఈ లేడులు అంటే ఈ మగవాళ్ళందరూ కూడా, లేకపోతే అటు ఆడవాళ్ళు కానీ, వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఏదో ఆనందంగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఏదో రకరకాలైనటువంటి విధానాలుగా అల్పమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ పువ్వులలో ఉండేటువంటి ఆ తేనె దేనితో పోల్చబడింది అంటే అల్పమైనటువంటి సుఖాలు. అంటే ఏమిటనమాట, వీళ్ళు వాసన చూస్తున్నందుకే ఈ లేడీ ఆ పుష్పాల యొక్క వాసన చూస్తుంది అంటే ఆ పుష్పాలలో ఉండేటువంటి తేనె ఏమిటంటే సుఖం అన్నమాట. అనేక రకాలైనటువంటి ఏదో పళ్ళు తినడం వల్ల, చీరలు కొనుక్కోవడం వల్ల, ఆభరణాలు ధరించడం వల్ల ఏవో రకరకాలైనటువంటి సుఖాలన్నిటికీ కూడా పువ్వుల్లో ఉండేటువంటి తేనె. ఈ వ్యక్తి జీవితంలో ఏం చేస్తూ ఉంటాడంటే ఇటువంటి సుఖాల కోసం పరిగెడుతూ ఉంటాడు. అలా ఉండేటువంటి సందర్భంలో ఏం చేస్తూ ఉంటాడు, మిథునీభూయ యువతులతో జతకడుతూ ఉంటాడు. అదేవిధంగా స్త్రీలో ఉండేటువంటి పురుషుడు కూడా పురుషులతో మిథుని అంటే దాంపత్యము, లేకపోతే స్త్రీ పురుషుల యొక్క కలయిక, ఆ బంధాన్ని మిథునీభూతం అంటారు. అలా జత కడుతూ ఉంటారు. జత కడుతూ ఉండేటప్పటికి ఏం జరుగుతుందంటే తత్ అభినివేశిత మనసం, అప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగం కలుగుతుంది. అందువల్ల ఈ విధమైనటువంటి విచ్చలవిడితనం లేకుండా ఉండడం కోసమే భారతీయ సంప్రదాయంలో గృహస్థాశ్రమ ధర్మాన్ని పెట్టి ఒక యువతిని, ఆ యువతి ఆడలేడి, ఈ మగవాడేమో ఒక మగలేడి, వాళ్ళు అందులో ఉండేటువంటి అల్పమైనటువంటి రకరకాలైనటువంటి సుఖాలు అవన్నీ కూడా ఆ పువ్వుల్లో ఉండేటువంటి తేనెలు, వీటిల్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలాగ అనుభవిస్తూ ఉండేటువంటి సందర్భంలో గృహస్థాశ్రమ ధర్మంలో వీళ్ళకి భార్యాపుత్రులు అతి మనోహరంగా ఉంటారు, వాళ్ళంతా ఉంటారు, పిల్లలు పుడుతూ ఉంటారు, మనవలు పుడుతూ ఉంటారు కదా. ఈ మనవలు వీళ్ళందరూ కూడా ఇంటి నిండా వాళ్ళు తిరుగుతూ ఉండేటప్పుడు ఇప్పుడు ఆ పుష్పాల మీద తుమ్మెదలు వాలి అవి మధురమైనటువంటి ధ్వనులు చేస్తున్నాయి అని చెప్పాను చూసావా. అతి మనోహర వనిత ఆదిజన ఆలాపేషు షడంఘ్రిగణ సామగీతవత్, షడంఘ్రిగణ సామగీతవత్ అంటే ఆరు అడుగులు కలిగినటువంటి ఈ భ్రమరాలు చేసేటువంటి ఆ గీతాలు అన్నీ కూడా చాలా అతి మనోహరంగా వినిపిస్తూ ఉండేటప్పటికీ ఈ లేడీ ఆడలేడి వీళ్ళంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఆ శబ్దం చేసేటువంటి ఆ గుంపులు ఏమిటి అంటే అవన్నీ కూడా పుట్టినటువంటి పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, తర్వాత చిన్న చిన్న పిల్లలు, వీళ్ళందరూ ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను చూసి ఈ గృహస్థు భార్య గృహిణి, ఆ తర్వాత వాళ్ళ పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ చూసి అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో అని చెప్పి
చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర కూడా మా మనవడు ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతుంది, కలిసినప్పుడల్లా కూడా మాట్లాడుతూ ఉంటారే. ఈ మాటలన్నిటినీ కూడా సింబాలిక్గా పువ్వుల మీద వాలినటువంటి తుమ్మెదలు చేసినటువంటి చెవులకు లాలస అంటే లోలత్వం కలిగించేటువంటి మధురమైనటువంటి ఆ ధ్వనులేనయ్యా. అవన్నీ కూడా ఇవి చాలా ఇంపుగా ఉంటూ ఉంటాయి. ఇలాగా ఏమిటి జరుగుతూ ఉంటుందంటే ఇది మిథునీభూయ యువతులతో జత కట్టడం అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటుంది. యువతులు అంటే 10 మందితో కట్టాల్సిన అవసరం, ఇంట్లో భార్య ఉంటుంది, లేకపోతే ఏదో ఫ్రెండ్స్, రకరకాలైనటువంటి ఆ జత కట్టడం అనేటువంటి విధానంగా ఉంటూ ఉంటుంది. ఇలా ఉండేటప్పటికీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ మనవలు, వాళ్ళ ముని మనవలు, లేకపోతే వాళ్ళ ఇంకొకళ్ళు వీళ్ళ యొక్క మధురమైనటువంటి ఆ మాటల మీద ఉండేటువంటి లాలసత్వం చాలా ఇంపుగా ఉంటుంది. అందులో అలా ఉండడం మూలంగా ఆ మనవల కోసం పరిగెత్తుతుంటూ ఉంటాం. అందరం చేసే పనేగా ఇది. మనవలు మాట్లాడుతుంటారు, మనవలకేమో ఏదో మంచి చదువు వచ్చిందంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అది 10 మందికి మనం పంచుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ఇలా ఉండేటువంటి సందర్భంలో మనం ఆ పుష్పవనంలోనే ఉంటూ ఏం చేస్తూ ఉంటామంటే, అక్కడ తోడేళ్ల గుంపు ఒకటి ఉంది. హరతః వృఖయోధవత్ ఆత్మనః ఆయుః హరతః అహః రాత్ర ఆదీన్ అనేటువంటి విషయం చెప్పి అక్కడ అగ్రే ఆ ఎదుటిగా అంటే మన కళ్ళ ముందు ఉండేటువంటిది వృఖయోధవత్. వృకములు అంటే తోడేళ్ళు. ఈ తోడేళ్ళు అక్కడ ఈ లేడి అందులో తిరుగుతుంటే ఆ తోడేళ్ల గుంపు ఏమో అక్కడ అలా కనిపిస్తూనే ఉంటుంది. ఈ లేడి అసలు పట్టించుకోవటం లేదు. తోడేళ్ల గురించి అసలు దీనికి ఆలోచనే ఉండటం లేదు. ఇంతకీ ఆ తోడేళ్ళు ఏమిటో తెలిసిన ప్రాచీన బర్హి అవి ఏమిటంటే ఆహహ రాత్రి ఆదీన్. ఆహహ అంటే పగలు, రాత్రి పగలు అనేటువంటి కాలాలవ విశేషాన్. కాలంలో ఉండేటువంటి చిన్న యూనిట్స్ అన్నమాట. ఒక పగలు ఒక రాత్రి చిన్న యూనిట్. సంవత్సరం అంటే పెద్ద యూనిట్, ఏదో దశాబ్దం అంటే ఇంకా పెద్ద యూనిట్, శతాబ్దం అంటే ఒక పెద్ద యూనిట్. ఒక రోజు అనేటువంటిది ఒక రోజు అంటే రాత్రి పగలు, అందులో ఒక రాత్రి ఒక పగలు. కాబట్టి అహహ రాత్ర ఆదీన్ కాలాలవ విశేషాన్. ఈ విధంగా ఉంటే అవి ఏం చేస్తుంటాయి, ఆ తోడేళ్ళు హరతః ఆయుః, ఈ లేడీ యొక్క ఆయుష్ని నెమ్మదిగా పీల్చేస్తూ ఉంటాయి. ఇలాగా ఉండేటువంటి దాన్ని అవిగణయ్య. అసలు వీడేమి అసలు పట్టించుకోడు, లెక్కించుకోడు. అసలు ఇలా రోజులు వెళ్ళిపోతుంటే నా ఆయుష్ తగ్గిపోతుంది, నాతో పాటు నా బాధ్యత తగ్గిపోతుంది, నా చుట్టూ ఉండేటువంటి మిగతా గుంపులు ఉన్నాయిగా వీళ్ళందరి ఆయుష్లు కూడా తగ్గిపోతున్నాయి అనేటువంటి విషయం ఏమాత్రము అవిగణయ్య, ఏమీ లెక్క చేయకుండా ఏం చేస్తూ ఉంటాడు, గృహేషు విహరంతం. ఈ గృహాలలో, ఈ గుళ్ళల్లో, ఈ మాల్లో, ఈ పార్టీల్లో, ఈ సినిమా హాల్లో, ఈ కళ్యాణ మండపాల్లో, ఈ కాలనీల్లోనూ విహరంతః. ఎవరు? ఈ గృహస్థులు, ఈ లేళ్ళందరూ, ఈ మగలేడులు ఆడలేడులందరూ కూడా ఈ విధంగా విహరంతః. వాళ్ళకి వయసు మీరిపోతోంది అనేటువంటి ఏ భావము లేకుండా వస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండేటువంటి ఈ ఎన్విరాన్మెంట్లో అనుప్రవృత్తః లుబ్ధకః కృతాంతః. అప్పుడు వీళ్ళందరినీ ఫాలో అవుతూ అనుప్రవృత్తః బాగుగా వృత్తః కదులుతూ ఉండేటువంటి వాడు, ఎవరిని వదలకుండా అందరినీ కూడా ఫాలో అవుతూ ఉండేటువంటి లుబ్ధకః కిరాతకుడు ఒకడు ఉన్నాడు. వాడు బాణం పట్టుకుని ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు, కృతాంతః. వాడు ఎవడో కాదు, యముడు. ఈ యముడు ఏం చేస్తున్నాడు అంటే ఈ తోడేళ్ళు రాత్రి ఆదీన్, ఈ రాత్రి పగలు అనేటువంటి వాటిల ద్వారా చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఈ ఆడలేళ్ళు మగలేళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అబ్బబ్బబ్బబ్బా మీ పాట చాలా బాగుంది, మీరు మాటలు ఎంతో బాగున్నాయి, మీరు ఎన్నెన్నో కొత్త కార్యక్రమాలు తీస్తున్నారు, ఈ ఫోటోలు ఎంతో బాగున్నాయి. ఇలాగ రకరకాలుగా అన్ని చోట్ల, ఇళ్లల్లోను, గుళ్ళల్లోను, మాలుల్లోను, పార్టీల్లోను, కళ్యాణ మండపాల్లోను, కాలనీల్లోను, ప్రతి చోట ఇవన్నీ చేస్తూ ఉంటారయ్యా. ఇలాగా చేస్తూ ఉండేటువంటి కృతాంతః ఆ యముడున్నాడే, దూరం నుండే ఏం చేస్తుంటాడంటే
బాణాలు వేసి కొడుతూ ఉంటాడు. ఎవడు? ఈ కిరాతకుడు, ఈ వేటగాడు బాణాలు వేసి కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉండేటప్పటికి ఏమవుతుందంటే హృదయంలో గట్టిగా గాయపరుస్తాడేవాడు. అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యముడు కొట్టడం అంటే ఒకేసారి ప్రాణం తీసుకెళ్ళిపోవడం కాదు. ఆ వేటగాడు ఎప్పుడు బాణాలు కొడుతూనే ఉంటాడు. ఆ కొట్టేటువంటి ఆ దెబ్బలు ఏమిటంటే మనలో కలిగేటువంటి రకరకాలైనటువంటి గాయములు, చింతలు, ఒక రకమైనటువంటి నిస్పృహలు, అనారోగ్యాలు, ఇవన్నీ ఏమిటి? ఆ ఎముడు కొట్టేటువంటి ఆ దెబ్బలు ఏమిటయ్యా అంటే ఏదో కాలు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఏదో షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఇవన్నీ ఎముడు మనని కొడుతున్నటువంటి దెబ్బలు అని అనుకోకుండా వీటికి డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నారు, ఆ మందు వేసేసుకోవడం, మళ్ళీ ఇవి వేసేసుకోవడం, మళ్ళీ కొత్త కార్యక్రమాలు, కొత్త ఫోటోల్లోకి వచ్చేస్తూ ఏ మాత్రము కూడా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేటువంటి ఆ స్పృహే లేకుండా ఈ లేడులు ఉన్నాయే, ఆడలేడులు, మగలేడులు కూడా ఇవన్నీ ఉంటూ ఇంకా మేము ఎంజాయ్ చేసేస్తున్నాము అనుకునేటువంటిదయ్యా. అంటే ఏమిటన్నమాట? ఇది నేను చెప్పినటువంటి ఆ రహస్యం, నేను చెప్పాను, ఆ రహస్యంలో ఉండేటువంటి సింబల్స్ ఇవయ్యా అని చెప్తూ, ఈ కథలో ఉంది చూసావా ఓ రాజా, ఇవి ఎవరో కాదు, నువ్వేనయ్యా అన్నాడు. నువ్వే అని నారద మహర్షి అన్నాడంటే ఏంటి? నేను, నువ్వు, అందరూ, ఈ మనుషులందరూ కూడా ఈ విధంగానే ఉంటూ ఉంటారు. ఇది మాత్రం పరమమైనటువంటి సత్యం. ఈ సత్యంలో చెప్పినటువంటి ఏ విషయము కూడా తప్పు కాదు. ఇదంతా కూడా నూనం, ఇది నిశ్చయమైనటువంటిది. అంటే ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు అల్పమైనటువంటి సుఖాలు, అల్పమైనటువంటి ఆనందాలు, కాలక్షేపాలు, తర్వాత రకరకాలైనటువంటి చాలా అనిత్యమైనటువంటి సుఖాలు, వీటిలో పడిపోతూ ఇవే శాశ్వతం అనుకుని మనని కాలం మింగేస్తోంది, అహోరాత్రాల కాలం మింగేస్తోంది. మనకి కలుగుతూ ఉండేటువంటి రకరకాలైనటువంటి బాధలన్నీ కూడా లుబ్ధకః కాలాంతకః కృతాంతః అనుప్రవృత్తః, వాడు వెంట పడుతున్నాడు అనేటువంటి ఏ మాత్రం స్పృహ లేకుండా ఈ గృహస్థులు, ఈ మానవులందరూ ఉన్నారే, ప్రతివాడు అదే సుమా అని నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజుకి చెప్తూ, ఇంకా సత్వం విచక్ష్వ మృగచేష్టితమాత్మనోంతః చిత్తం నియచ్చ హృది కర్ణధునీం చ చిత్తే జహ్యంగనాశ్రమమసత్తమయూధగాధం ప్రీణీహి హంస శరణం విరమక్రమేణ అంటూ సహా అట్టి అంటే ఏమిటనమాట? ఆ లేడి లాంటి నువ్వు మృగచేష్టితం, ఆ లేడి, నేను చెప్పినటువంటి కథలో లేడి ఏ విధంగా చేస్తుందో నువ్వు కూడా అటువంటి చేష్టలే చేస్తూ ఉన్నావు అని విచక్ష్య చూడు. ఇప్పుడు నేను చెప్పానుగా, ఓహో నేను అవును నేను ఇలాగే చేస్తున్నాను కదా, పొద్దున్న లేస్తున్నాను, వీడితో మాట్లాడుతున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, పెద్దవాళ్ళతో సుఖం అనుభవిస్తున్నాను, అందులో ఇవి తింటున్నాను, అవి చేస్తున్నాను, ఇవి ఎంజాయ్ చేస్తున్నాను, సినిమాకి వెళ్తున్నాను, వస్తున్నాను, అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నాను, ఫోటోలు తీసుకుంటున్నాను, ఇవన్నీ చేసేస్తూ ఉన్నాను కదా అని నువ్వు ఒక్కసారి నీ అంతటి నీవు నిలబడి విచక్ష చూచి ఆత్మనః నీ యొక్క హృది బుద్ధియందు అంతః లోపల మనస్సుని కర్ణధునీంచ చెవి యొక్క బాహ్యవృత్తి ప్రవాహాన్ని చిత్తే మనస్సునందు నియత్రించు. నువ్వు దేంతో చేస్తున్నావయ్యా ఈ పనులన్నీ కూడా? నువ్వు మనసుతో చూస్తున్నావు. మనసుతో చూడగానే వాళ్ళు ఎవరో కనిపిస్తారు, ఇవేవో వస్తువులు కనిపించాయి, ఇవేవో కనిపించాయి, పిల్లల మాటలు వింటున్నారు అనేటప్పుడు కళ్ళతో చూస్తూ ఉంటావు, వాళ్ళ శబ్దాలన్నీ మాటలతో వింటూ ఉంటావు, ఈ లోపల ఏవో పువ్వులు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, అవన్నీ చూస్తూ ఉంటావు. వీటితో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతూ ఉండి అంతః ఇవన్నీ కూడా నీ మనసులోకి చిత్తం, మనస్సు మీద వేసేసుకుంటున్నావు. చెవుల ద్వారా, చూపుల ద్వారా, స్పర్శ ద్వారా, ఆలోచనల ద్వారా ఇవన్నీ నీ చిత్తంలో, నీ మనసులో అనుభవాల కింద పేరుకుపోతున్నాయి. కాబట్టి నీ నియంత్రించు. అంటే ఏం చేయాలన్నమాట? నీ చూపును తగ్గించు, నీ వినడాన్ని తగ్గించు. తరువాత నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వాళ్లే కాబట్టి అసత్ తమయోదగాధం,
ఇలాగ నువ్వు చేస్తూనే ఉన్నావు, బాగానే ఉంది. ఇంకా బయట నుంచి ఇంకొకడెవడో వస్తాడు, వాడేం చెప్తాడంటే నేను ఈ సినిమా చూశాను, నేను ఈ చీర కొనుక్కున్నాను, నేను ఈ పూజ చేశాను, నేను ఈ ఫోటోలు తీసుకున్నాను, నేను ఈ కొత్త కార్యక్రమంలో పాల్గొన్నాను. నువ్వు ఎలాగా చేస్తున్నావు, అవతల వాడు కూడా వచ్చి మళ్ళీ అదే గోల నీకు రిపీట్ చేస్తూ ఉన్నాడు. అసత్ తమయూధగాధం. ఇవన్నీ మిథ్యా విషయాలు. వీటిల్లో గట్టిగా తగులుకున్నటువంటి యూధగాధం. యూధం అంటే గుంపులు అనమాట. గుంపుల కింద వస్తూ ఉంటారు చూసారా. ఏదో షాపులకు వెళ్ళామనుకోండి, ఏదో నలుగురు గుంపు కింద వెళ్తుంటారు. ఏదో గుళ్ళోకి వెళ్ళినా 10 మంది గుంపుల కింద వస్తారు. ఈ గుంపులు వాళ్ళు ఏం చేస్తుంటారు, మధ్యలో ఇళ్లలో దూరుతూ ఉంటారు, ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. యూధం అంటే గుంపులు. ఇలాగా పనికిరానటువంటి విషయాలలో గట్టిగా తగులుకున్నటువంటి గుంపుల యొక్క కబుర్లు ఉన్నాయే, అటువంటి కబుర్ని అంగన ఆశ్రమం జహి, అటువంటి వాటిలన్నిటినీ విడిచిపెట్టు అని చెప్పి నారద మహర్షి కరాఖండిగా ఒక ఆర్డర్ ఇచ్చినట్టు చెప్తూ ఉన్నాడు. అంటే ఏమిటన్నమాట, మనకి కాలక్షేపం కోసం, వచ్చిన వాళ్ళ కోసం, ఏదో వాళ్ళని మెప్పించాలనేటువంటి విషయం కోసం వాళ్ళు చెప్పినటువంటి కబుర్లు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఏం చెప్తే మా మనవరాలు ఇలా చేసింది, మా మనవడు ఇలా చేశాడు, మా మనవడు అక్కడికి వెళ్ళాడు, వీడికి ఫస్ట్ వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది, అది చెప్తూ ఉంటాడు. ఇమ్మీడియట్గా నువ్వు తగులుకొని నా మనవడు, నా మనవరాలు, నా ఇది, మా ఆయన, నేను ఈ పూజ చేశాను, ఈవాడు ఈ ఫోటోలో నేను దిగాను, ఈ ప్రసాదాలు తిన్నాను, ఆ ప్రసాదాలు తిన్నాను అని చెప్పి ఓ గంట పాటు ఇటువంటి అసత్ అంటే మిథ్య, ఏది లేనటువంటి పనికిరానటువంటి తమయూధగాధం, ఇటువంటి విషయాలతో తగులుకున్నటువంటి అంగనాశ్రమం, ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని జహి విడిచిపెట్టు. ఏం బాగుంది, అదేమిటండి ఇంటికి వస్తారు వాళ్ళు మాట్లాడతారు, అందులో తప్పే ఉంది, తప్పు ఉంది అని చెప్పటం లేదు, విడిచిపెట్టు అంటున్నాడు. తప్పని చెప్పటం లేదు, విడిచిపెట్టు అంటున్నాడు. అంటే ఏమిటన్నమాట, దాని మీద నీ మనసు లగ్నం చెయ్యకు, అవే అవే నిత్యం అనుకోకు, అవే గొప్పవనుకోకు, అవే నీకు కాలక్షేపం అనుకోకు. నీకు కాలక్షేపం వేరుంది. ఇవి నువ్వు చెప్తున్నావు, వాళ్ళు చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి నువ్వు అదే పనులు చేస్తున్నావు, ఇంట్లోనూ అదే పనులు చేస్తున్నావు. వీటిల్లోనే జీవితం అనుకుంటూ చాలా ఒక రకమైనటువంటి ఆనందంతో ఉన్న వీటి నుంచి నువ్వు నెమ్మదిగా కట్ చేసుకోవడం ప్రారంభించు. తప్పు, ఇది దోషం, ఇది పాపం అని అర్థం లేదు. చూడండి, ఎక్కడా కూడా జహి విడిచిపెట్టు. ఎందుకు విడిచిపెడితే అప్పుడు నీ మనసంతా ఖాళీ అవుతుంది. అంటే ఏమిటనమాట, ఇంట్లో ఒక బొట్ట ఉందనుకోండి, మంచి ఫ్లవర్ వాజ్ లాంటిదో, లేకపోతే ఒక మంచి బుట్ట ఒకటి కొన్నాం, మంచి అందమైనటువంటి బుట్ట కొన్నాం. ఆ బుట్టలో తీసుకొచ్చేసేసి రోడ్డు మీద ఉండేటువంటి నానా చెత్త తీసుకొచ్చి దాంట్లో వేసి ఆ బుట్టను ఎందుకు నింపుకొని దాంట్లో మంచి పువ్వులు పెట్టుకోవడానికో, లేకపోతే ఒక దేవుడు ఫోటో పెట్టుకోవడానికో, ఏదో అలంకరణ చేసుకోవడానికి ఆ బుట్టను వాడుకోవాలి. ఈ బుట్ట అంటే ఇక్కడ మనసు అన్నమాట. ఈ పనికిరాని మాటలు, తెలిసినటువంటి వాళ్ళ ఫోటోలే మళ్ళీ ఫోటోలు తీసుకుంటూ మళ్ళీ చేసినటువంటి కార్యక్రమం ఇవన్నీ వీటిని విడిచిపెట్టు. బాగానే ఉంది, విడిచిపెట్టమన్నారండి మీరు, నారదుడు చెప్పారని చెప్పి మమ్మల్ని నన్ను దొబ్బేస్తున్నారు మీరు, బాగానే ఉంది, సరే ఏం చేయమన్నారు, ఏం చేయాలండి అంటే చెప్తానయ్యా, కంగారు పడకు, విడిచిపెట్టమన్న తర్వాత ఆ బుట్టలో ఏం వేయాలంటే హంస శరణం. హంస ఆయన ముందు చెప్పాడుగా, నేను ఒక హంసను నువ్వు ఒక హంస రా అన్నాడుగా. హంస శరణం, ఆ శ్రీహరి యొక్క శరణాన్ని ప్రణీహి, ఆయన శరణు పొంది ఆయనని ప్రణీహి ప్రసన్నుడిగా చేసుకుని అలాగా అది ఇప్పుడు ఇంటికి వచ్చారు, బాగానే ఉంది. ఈవేళ భగవద్గీతలోనేమోను ఈ శ్లోకం ఉంది అని చెప్పి, భగవద్గీతలో కృష్ణుడు ప్రతి వాళ్ళు కర్మ చేస్తారన్నారు, ఈ కర్మ అంతా కూడా భగవంతుడికి సమర్పించాలన్నారు, మనం ఎలా సమర్పించాలి ఏమిటి అని చెప్పి నువ్వు ఇంటికి వచ్చి ఈ సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళతో ఒక్క మాట మాట్లాడు, వాళ్ళు మళ్ళీ నీ గుమ్మం తొక్కితే ఒట్టు, అమ్మో ఇక్కడికి వెళ్ళేటప్పుడు బోరు దొబ్బేస్తాడరా బాబు ఈయన అనేసేసి వాళ్ళు మన గుమ్మానికి హలో అని చెప్పి చెయ్యి ఊపేసేసి వెళ్ళిపోతారు. అంటే ఏమిటన్నమాట, నువ్వు భగవంతుడి విషయం చెప్పేటప్పటికే వాళ్ళు వద్దురో ముర్రో అని వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఇంకా స్పెసిఫిక్గా పని కట్టుకుని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు భగవంతుడు మాట చెప్తే చాలు వెళ్ళిపోతారు. అందుకని ఏంటంటే భగవంతుడి గురించి భాగవతం చెప్తాను అనేటప్పటికి వాళ్ళు భయపడిపోయి పారిపోయి వద్దొద్దు ఇంకా ఎవరు రావటం లేదు, ఇంకా మన వద్దు, ఇంకా భగవంతుడు వద్దు, మనం ఊరికైనా కబుర్లు చెప్పుకుందాం, ఫోటోలు తీసుకుందాం, కొత్త కార్యక్రమాలు ఏవో చేసుకుని కాలక్షేపం చేసేద్దాం. ఎందుకంటే భగవంతుడు వాళ్ళని విడిచిపెట్టేస్తారు వాళ్ళు. కాబట్టి నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూడు, చేస్తే
వెంటనే వాళ్ళు ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఈ సొల్లు కబుర్లు చెప్పడానికి, పనికిరానటువంటి మాటలు చెప్పడానికి రావు. ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, వాళ్ళ కబుర్లు ఉంటాయి, వాళ్ళ ఇది ఉంటాయి. ఏదో సరదాగా ఒక నిమిషం పాటు మీ మనవాడు ఏం చేస్తాడంటే అప్పుడు చెప్పొచ్చు, ఓకే సంతోషం బాగానే ఉందండి. అవే జీవిత లక్ష్యం కింద పెట్టేసుకొని అవే మనసు నిండా స్టఫ్ కింద అంటే ట్రాఫిక్ జామ్ లాగా చేసేసుకోవడం అనేటువంటి దాన్ని జహీ విడిచిపెట్టు అని చెప్తూ శ్రీహరిని ప్రీణహి, శ్రీహరిని ప్రసన్నం చేసుకో. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కాదు, మనం ఈ వచ్చినటువంటి మనుషుల ప్రసన్నత కోసం, వాళ్ళ మెప్పుదల కోసం, వాళ్ళ అప్రిసియేషన్ కోసం కాదు నువ్వు చేయాల్సిందే. ఇలాగ నువ్వు ప్రసన్నం చేసుకోవాలి. అది ఒక్కసారి అవదండి అంటే క్రమేణ నెమ్మదిగా చేయవయ్యా. యూ స్టార్ట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ మనసులో నుంచే నువ్వు ఒక 5 నిమిషాలు కూర్చుని భగవద్గీతలో శ్లోకం చెప్పుకుందాం, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అని నీ మనసు నువ్వు క్రమక్రమంగా భగవద్గీత భాగవతంలో 10 నిమిషాలు 15 నిమిషాలు నువ్వు ఇలాగ నీకు నువ్వు అలవాటు చేసుకో. మిగతా వాళ్ళ సంగతి దేవుడెరుగు. ఈ విధమైనటువంటి క్రమేణా ఇలాగ చెయ్యి, నీ విరమ అలాగ చేస్తూ నివృత్తుడు అవుతావు. అప్పుడు నీ ఆటోమేటిక్గా నువ్వే దాని నుంచి బయటపడతావయ్యా. ప్రీణీహి హంస శరణం విరమ క్రమేణ ప్రీణీహి అంటే ప్రీతి కలిగించు. ఎవరికి? హంస. హంస అంటే పరమాత్మ యొక్క శరణం. ఆయన శరణు పొందితే ఆయన ప్రీతి చెందుతాడు. అప్పుడు క్రమేణా సీక్వెన్షియల్గా డే బై డే నీకు ఈ సోది, ఈ జహ్యాంగనాశ్రమ సతమ యూధగాధం, ఈ పనికిరాని గాథలు, ఈ గుంపుల మనుషుల యొక్కవన్నీ కూడా తగ్గిపోతాయ్యా క్రమంగా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.